Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. బ్యాలెట్ పేపర్లపై రకరకాల చిత్రాలు వేశారు పట్టభద్రులు. బ్యాలెట్ పై జై జై కేసీఆర్, జై జై కాంగ్రెస్ అంటూ రాశారు పట్టభద్రులు. అయితే లవ్ సింబల్స్ తో పాటు రకరకాల గుర్తులు కూడా వేశారు వీరు. అయితే వ్యాలిడ్ అండ్ అన్వాలిడ్ ఓట్ల విషయంలో అధికారులతో ఏజెంట్లు గొడవ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లనైతే లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 2 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 3వ రౌండ్ అయితే ప్రస్తుతం అయితే ఓట్ల లెక్కింపు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అంటే ఫలితం తేలే అవకాశం అయితే కనిపించడం లేదు. 2వ ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలే అవకాశం ఉంది. దీనిపైనే అభ్యర్థులు ఇద్దరు కూడా 3-4 అభ్యర్థులు కూడా తమ ఆశలు కూడా 2వ ప్రాధాన్యత ఓటుపైనే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి అంటే ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో కూడా చాలా అంటే పట్టభద్రులు చేయకుండా ఉండాల్సిన పనులు చాలా కనపడుతున్నాయి. ఓటు వేసే విధానంలో కూడా, ఓటు వేసే క్రమంలో కూడా చాలా తప్పులు దొరికాయి. పట్టభద్రులు చదువుకున్నటువంటి వాళ్ళు ఓటు వినియోగంలో చాలా స్పష్టత ఉండాల్సి ఉండింది. కానీ అనేక చిత్ర విన్యాసాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా బ్యాలెట్ పేపర్పై జై జై కేసీఆర్, జై జై కాంగ్రెస్ అంటూ లవ్ గుర్తులతో పాటు ఇతర సింబల్స్ కూడా ఈ బ్యాలెట్ పేపర్ వెనుక రాయడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో 3,36,000 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. వీళ్ళంతా కూడా ఒక అవగాహనతోటి ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయాల్సి ఉంది. కానీ ఈసారి మాత్రం బ్యాలెట్ పేపర్లో విచిత్రమైనటువంటి గుర్తులు, విన్యాసాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఈ దాదాపు 2 లక్షల ఓట్లను ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. కానీ పట్టభద్రులు అనేక తప్పులు కూడా చేసినటువంటి పరిస్థితితో దాదాపు 17,000 ఓట్లకు పైగా అంటే చెల్లని ఓట్లుగా నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక బ్యాలెట్ పేపర్లపై చాలామంది కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరు జై జై కాంగ్రెస్, కొందరు జై జై కేసీఆర్తో పాటు జై జై బీఆర్ఎస్ అనేది కూడా వ్యక్తం చేస్తున్నటువంటి రాసినటువంటి పరిస్థితి. మరోవైపు కొందరైతే లవ్ సింబల్ని, ఎవరైతే లవ్ సింబల్ని కూడా కొంతమంది చేస్తారు. విచిత్రమైనటువంటి వాటిని కూడా ఈ బ్యాలెట్ పేపర్లపై కూడా వేయడంతో ఇబ్బందిగా ఉంది. దాంతో చాలామంది కూడా వీటిని అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు 3వ రౌండ్ ప్రాధాన్యత ఓటు రౌండ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ప్రాధాన్యత కొనసాగుతోంది. ఇది మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ 4వ రౌండ్ కూడా తొందరనే పూర్తయిన తర్వాత అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తుది ఫలితం రావడానికి మాత్రం రాత్రి కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నల్గొండ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.